పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ట్రేడ్ మార్కెట్లో ఎంత సత్తా ఉందో అభిమాన ప్రేక్షకులు అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో. ఆ క్రేజ్ అభిమానాన్ని చూసి ఓ రాజకీయ పార్టీని స్థాపించేంత ధైర్యం పవన్ చేశారని చెప్పడంలో సందేహం లేదు. అయితే పవన్ కళ్యాణ్ పై ఫ్యాన్ చూపిస్తున్న అభిమానం మూర్ఖత్వంతో కూడుకుని ఉందా? ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కానీ తమ్మారెడ్డి భరద్వాజ్ మాత్రం ఈ విషయాన్ని కొండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేన అధినేత గురించి చెప్పిన తమ్మారెడ్డి, పవన్ గనక రోడ్డు మీదకు వస్తే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమైపోతుంది. పవన్పై ఉండే మూర్ఖపు అభిమానం, పవనిజం అంటూ వీళ్లు పిలవడం ఇది రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఒక్కసారి బరిలోకి దిగిన పరిస్థితులు పవన్ కంట్రోల్లో ఉండవు. ఆయన అనుకుంటారేమో నేను ఏం చెప్తే అది జరుగుతుందని. అలాగే అయితే మొన్న కాకినాడ సభలో ఒక వ్యక్తి చనిపోయి ఉండకూడదు కదా, వేలు కదిపితే మాట వినే రోజులు పోయాయి అంటూ అభిమానుల తీరును కూడా ఏకరువు పెట్టారు. 18 సంవత్సరాల లోపు వారే ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానులన్న మాట నిజమేనని, ఓ 5,000 మంది ప్రతి నియోజకవర్గం నుండి రోడ్డు మీదకు వస్తే ఆ ఊర్లు అల్లకల్లోలం అయిపోవడానికి ఆ 5,000 మంది చాలరా? ఒక్క నయ్యం పేరు చెప్పేస్తే రాష్ట్రం అంతా గడగడలాడింది. ఇక మీరే అర్థం చేసుకోవాలి అన్నట్లుగా ఓ నవ్వు నవ్వారు తమ్మారెడ్డి. అందులోనూ ఈ 5,000 అభిమానులను మిలిటెంట్ వర్కర్స్తో పోల్చి సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు తమ్మారెడ్డి. సినీ పరిశ్రమకు చెందిన ఒక సీనియర్ వ్యక్తిగా తమ్మారెడ్డి భరద్వాజ్ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. అలాగే ఎదుటి వ్యక్తి ఎంతటి వారైనా నిర్భయంగా ముక్కుసూటిగా మాట్లాడతారన్న టాక్ కూడా ఉంది. జనసేనపై మరియు పవన్ కళ్యాణ్పై చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. తమ్మారెడ్డిని విమర్శించేవారు విమర్శిస్తుంటే సమర్థించేవారు సమర్థిస్తున్నారు. మరి మీరేమంటారు? ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా